అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మాదక ద్రవ్యాల సరఫరా కన్జంప్షన్ గ్యాంగ్ ఒకటి పట్టుకోవడం, దాంతో సహా ఇప్పటివరకు మేము ఈ సంవత్సర కాలంలో ఎంతమంది పెడ్లర్స్, కన్జ్యూమర్స్, ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేసి పంపిస్తున్నాము. కానీ అది సరిపోవట్లేదు. వాళ్ళ రీహాబిలిటేషన్ గురించి కూడా చర్యలు తీసుకోవాలని కొన్ని చర్యలు ప్రారంభించడం, ప్లస్ కొన్ని రోజుల క్రితం నుండి అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్లో పట్టుబడుతున్న భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు, దానికి మరి లోకల్ పోలీస్ సమన్వయం, గ్యాప్స్ ఎక్కడ వస్తున్నాయి, ఈ కేసు ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఈ కేసులో ఇప్పుడు ఈరోజున్న కేసు డిటెక్షన్లో దీంట్లో అబ్దుల్ ఆలం ఖాద్రీ ఏలియాస్ రషద్ ఇక్కడ బర్కత్పురాలో తాడ్బన్ ఏరియాలో నివసించే వ్యక్తి. ఇతను ముందు నుండి కూడా నేర ప్రవృత్తి ఉంది. ఇతనికి దుబాయ్ కరెన్సీ ఎక్స్చేంజ్లో నైపుణ్యం ఉంది. అది చేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇతన్ని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. దాని తర్వాత బయటికి వచ్చిన తర్వాత గంజాయి సరఫరా చేయడం ప్రారంభించాడు. ఎందుకంటే జీవన ఉపాధి కోసం, ప్లస్ అతనికి విలాసవంతమైన జీవన శైలి ఉంది. దాంతో ఇతను ఈ బిజినెస్లో ఇదే కాకుండా బిస్కెట్స్ అమ్మే బిజినెస్ కూడా ప్రారంభించాడు. బిస్కెట్స్ లోకల్ ఏరియాలో అమ్ముతూ ముంబైలో కొన్ని కాంటాక్ట్స్ డెవలప్ అయ్యి అక్కడ బిస్కెట్స్ తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ అమ్మడం స్టార్ట్ చేశాడు. అయితే ముంబైకి చెందిన చాంద్, అతని అసలు పేరు షహజాదా సయ్యద్, ప్లంబర్గా పనిచేస్తాడు. అక్కడ వెల్ నోన్ డ్రగ్ పెడ్లర్ అతను. అయితే ధారావి ఏరియాలో నివసిస్తాడు. అతనితో ఇతనికి పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ పరిచయాలు మెల్లమెల్లగా బిస్కెట్స్ అమ్మడంతో ప్రారంభించి అతను కూడా అక్కడ డ్రగ్స్ అమ్మడము, సరఫరా చేయడము, ఈ సంబంధాలతో ఇతను కూడా ఐడియా వచ్చింది, నేను కూడా గంజాయి తీసుకొచ్చి అమ్మితే నాకు కొద్దిగా లాభం వస్తుందని ఇతను అతనితో ఒప్పందం చేసుకొని, నేను తీసుకొస్తాను, నువ్వు ఇక్కడ అమ్మిపెట్టు. హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో గంజాయి పైన దాడులు బాగా జరుగుతున్నాయి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో. తర్వాత దాన్ని బ్రౌన్ షుగర్ లేకపోతే హీరోయిన్ ఇస్తే బాగుంటుంది అని చెప్పడంతో వాళ్ళ రిలేషన్షిప్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇతనికి సప్లై కోసము కాసిం అనే వ్యక్తి, ఇతను ఒరిజినల్గా ప్రకాశం జిల్లాకు చెందినవాడు. ఇప్పుడు చిల్కానగర్, ఉప్పల్, మన రాచకొండ ప్రాంతంలో నివసిస్తాడు. ఇతను ముందు నుంచే ఒక డ్రగ్ పెడ్లర్, ముందు కూడా కేసెస్ ఉన్నాయి ఇతని పైన. కాసిం అనే వ్యక్తికి రమేష్ అనే ఒక గంజాయి సాగు చేసే వ్యక్తి పాడేరు, విశాఖపట్నం ప్రాంతంలో అతనికి చాలా పరిచయాలు ఉన్నాయి అక్కడ కల్టివేటర్స్తో, సాగు చేసే వాళ్ళతో. సో ఈ రమేష్తో మాట్లాడి ఖాద్రీ రిక్వెస్ట్ మేరకు కాసిం ఇతనికి ఇండెంట్స్ ప్లేస్ చేశాడు రమేష్కి. రమేష్ అతన్ని సాగు చేస్తున్న, కల్టివేట్ చేస్తున్న గంజాయిలో ఇతనికి 3500 పర్ కేజీకి చొప్పున అమ్ముతూ వస్తున్నాడు కొన్ని నెలల నుండి. కాసిం ఇదంతా ఒక చిన్న గ్యాంగ్ లాగా తయారు చేసి, అక్కడ సరస్వతి అని ఒక లేడీ పెడ్లర్ ఉంది, పింప్, విశాఖపట్నంలో. ఆమె కింద చాలామంది మహిళలు వైజాగ్ నుండి ట్రైన్స్లో, బస్సెస్లో ఈ గంజాయి లగేజ్లో కింది భాగంలో గంజాయి పెట్టి పైన బట్టలు ఇవన్నీ పెట్టుకొని
వీళ్ళు ఈ హైదరాబాద్ ఇతర ప్రాంతాలు కూడా వెళ్తుంటారు. వాళ్ళకు ప్రతి ట్రిప్కి 5,000 రూపీస్, 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కేసులో సరస్వతితో సహా లలిత, లావణ్య, అప్పలమ్మ ఈ ముగ్గురిని ఇప్పటికే మేము అరెస్ట్ చేశాము. ఈ మొత్తం ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఛార్జెస్ పైన వారి దగ్గర ఈ గాంజా అంతా సీజ్ చేయడం జరిగింది. 36 kgs ఆఫ్ గాంజా ఒరిజినల్గా సీజ్ అయింది. దాంట్లో దాని వర్త్ 4 lakh రూపీస్. అయితే ఇది ఒక భాగం ఈ ట్రాన్సాక్షన్లో. ఇంకో భాగం ఏంటంటే కాద్రికి చాంద్తో పరిచయాలు ఏర్పడిన తర్వాత ఆ చాంద్ అతను మహేష్ అనే ఒక వ్యక్తి, అతను ముంబైపురలో నలాస్పుర ఇన్ ముంబై అక్కడ నివసిస్తాడు. అతను మాకు దొరకలేదు, కానీ అతను చాలా ఇంపార్టెంట్ లింక్. ఎందుకంటే ఇంటర్నేషనల్ గ్యాంగ్కి సంబంధించిన నెట్వర్క్ ఏదైతే ఇప్పుడు మా ముందు వస్తుందో దాంట్లో ఈ మహేష్ ఎలియాస్ రయీస్ అనే వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆ మహేష్ దగ్గర ఈ చాంద్ బ్రౌన్ షుగర్ తీసుకొని ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ గాంజా ఫ్రమ్ ఖాద్రి ఇతనికి అట్ ద రేట్ ఆఫ్ 1,100 రూపీస్ పర్ గ్రామ్ ఇతనికి అమ్ముతున్నాడు. కాసిం ఏమో 3,500కి కొని ఖాద్రికి 8,000 రూపీస్ పర్ కేజీ అమ్ముతూ ఖాద్రి తీసుకెళ్ళి అదే కేజీ గాంజాని 12,000 రూపీస్కి చాంద్కి అప్పగిస్తున్నాడు. సో అన్ని స్టేజెస్లో వాళ్ళు రేట్స్ పెంచుకుంటూ పోతున్నారు. 12,000 రూపీస్ పర్ కేజీ గాంజా తీసుకొని 1 గ్రామ్కి 1,100 రూపీస్ చొప్పున అతను ఇతనికి సప్లై చేస్తున్నాడు. సో ఈ బ్రౌన్ షుగర్ ఇక్కడ తీసుకొచ్చి ఇతను ఖాద్రి ఇక్కడ మెయిన్లీ షాహెద్ కమాల్ అనే వ్యక్తి ఇక్కడ మన చంద్రాయన్గుట్ట ప్రాంతంలో ఉంటాడు. అతను మెయిన్ పర్సన్ ఇక్కడ లోకల్ ఏరియాలో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అతని కింద కన్జ్యూమర్స్ చాలామంది ఉన్నారు, అన్వర్ అని, అవద్, ఇంకా చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయి. ఇంకా మేము ఆ దర్యాప్తు ఇంకా కొనసాగిస్తున్నాం. వాళ్లకు 1 గ్రాము 7,000 to 8,000 రూపీస్కి అమ్ముతున్నారు. ఫైనల్గా కన్జ్యూమర్కి వెళ్ళేసరికి 1,100 రూపీస్ నుండి ముంబై నుంచి తీసుకొచ్చిన ఖాద్రి ఫైనల్గా 7,000-8,000 రూపీస్కి అమ్ముతున్నాడు. అంటే ఇంత లాభము వీళ్ళు ఈ బిజినెస్లో సంపాదిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఒక ఎయిర్పోర్ట్లో సీజర్స్ చాలా జరిగాయి. దాంట్లో 4 సీజర్స్ జరిగాయి అక్కడ గత 10 రోజుల్లో. 3 టాంజానియన్స్, ఒక వేరే దేశస్తులు, ఆఫ్రికన్ దేశస్తులు. వీళ్ళు అందరు కూడా సౌత్ ఆఫ్రికా, జోహాన్స్బర్గ్, డర్బన్ అటువంటి ఎయిర్పోర్ట్స్ నుంచి బయలుదేరుతున్నారు. అక్కడ చేరుకొని ఇక్కడ మెయిన్ లోడింగ్ అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అంటే ఒక ట్రాన్సిట్ పాయింట్. ఎక్కడైతే వాళ్ళు స్టడీ చేస్తుంటారు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏ ఎయిర్పోర్ట్స్లో ఎక్కువ చెక్కింగ్ ఉంది, ఎక్కడ ఈ కోవిడ్ తర్వాత ఎక్కడెక్కడ చెక్కింగ్ ఎక్కువ. ఢిల్లీ, బొంబాయిలో ఆల్రెడీ సీజర్స్ అయినాయి కనుక సౌత్ ఇండియన్ ఎయిర్పోర్ట్స్ బెంగళూరు, చెన్నై అండ్ హైదరాబాద్ ఎన్నుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో పట్టుబడిన కనుక వేరే ఎయిర్పోర్ట్స్ పోయే ఆస్కారం ఉంటుంది. 125 crore అంటే 125 కోట్ల విలువ గల 14 కేజీల హెరోయిన్ సీజ్ అయింది. మీరు పేపర్లో ఆల్రెడీ చదివి కడుపులో క్యాప్సూల్స్ మాదిరిగా, లేకపోతే బ్యాగ్స్లో కన్సీల్డ్ కంపార్ట్మెంట్స్లో ఇవన్నీ కూడా చేసి తీసుకొస్తున్నారు. దీంట్లో ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఎవరినైతే పట్టుకుంటున్నారో వారిని పట్టుకున్న తర్వాత కూడా వారికి నెక్స్ట్ స్టేజ్ రిసీవర్ ఎవరో అనేది వారికి తెలియదు. ఎంత ఇంట్రాగేషన్ చేసి చూసినా వారికి ఎవరికి అప్పగించాలి అనేది వారికి తెలియదు. ఎవరైనా ఫోన్ చేస్తారు, వస్తారు, తీసుకెళ్తారు, కానీ వారికి ఎటువంటి సంబంధం కానీ క్లూస్ కానీ దీని గురించి ఐడియా ఉండట్లేదు.
అయితే ఇంత భారీ ఎత్తున వచ్చినప్పుడు తప్పకుండా ఇది దేశంలో ఇది సప్లై చేయడానికే దీనికి డిమాండ్ ఉన్నట్టే. సో ఈ కేసెస్లో ఇది ఫర్దర్ ముంబై ఢిల్లీకి పంపించే ప్రణాళిక ఉందని మాకు డిఆర్ఐ సంబంధించిన అధికారులు చెప్పారు. అయితే ఆ నేపథ్యంలో ఇటువంటి కేసెస్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఈ మిస్సింగ్ లింక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కనుక్కోవడానికి ఇప్పుడు మహేష్ అనే వ్యక్తి మిస్సింగ్ ఉన్నాడు, ఇలియాస్ రయీస్. అతను తప్పకుండా ఈ గ్యాంగ్ అంటే ఇటువంటి సరఫరా చేసే గ్యాంగ్స్కి ముఠాకి లింక్ ఉంటుందని మేము భావిస్తున్నాం. సో ఇప్పుడు అవసరమయ్యే పరిస్థితి ఏంటంటే సెంట్రల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డిఆర్ఐ, ఈడీ, ఐబీ, కస్టమ్స్, సిఐఎస్ఎఫ్, లోకల్ పోలీస్ అంటే స్టేట్ పోలీస్, సిఐసెల్, మళ్ళీ డ్రగ్స్ డిపార్ట్మెంట్, ఈ ఏజెన్సీస్ అన్నీ కలిసి పనిచేస్తే కానీ ఈ ఇంటర్నేషనల్ డ్రగ్ ర్యాకెట్ ఏదైతే ఉందో, ఏదైతే నడుస్తూ ఉందో అది మనము దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఇప్పుడు మన ముందుంది. ఆ సమన్వయ కార్యక్రమం ఏదైతే ఉందో మేము ప్రారంభించాం. కొన్ని రోజుల క్రితం డిఆర్ఐ ఆఫీషియల్స్తో, ఎన్సీబీ ఆఫీషియల్స్తో కూడా మాట్లాడడం జరిగింది. తొందరలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ మిస్సింగ్ లింక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కనుక్కోవడానికి ఇక్కడే కాదు అన్ని దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా నేషనల్ లెవెల్లో కూడా ఇది జరపడానికి సన్నాహాలు జరుపుతున్నాం. వాళ్ళ అంచనా ఏంటంటే దాదాపు 8 నుండి 10 కోట్ల వరకు డ్రగ్ అడిక్ట్స్ మన దేశంలో ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ 10 సంవత్సరాల కాలంలో దాదాపు ఒక 70% డ్రగ్ కన్జంప్షన్ అంటే మాదక ద్రవ్యాల కన్జంప్షన్ పెరిగిందని ఎన్సీబీ ద్వారా, నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ద్వారా వెలువడిన ఫిగర్స్ మనకు తెలియజేస్తున్నాయి. సో దీనిపైన దృష్టి పెట్టే అవసరం ఎంతైనా ఉంది. సమన్వయ కార్యక్రమం ఏదైతే ఉందో, ప్రాసెస్ ఏదైతే ఉందో, మీటింగ్స్ అవన్నీ కూడా ముందుకు మేము చేపట్టడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నాం. అయితే ఈ మొత్తం కేసులో ఈ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో, అఫ్కోర్స్ రాధాకిషన్ చక్రవర్తి వారి ఆధ్వర్యంలో ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. కాలాపత్తర్ పిఎస్లో రిజిస్టర్ చేశాము. శ్రీనాథ్ రెడ్డి వాళ్ళ టీంని నేను అభినందిస్తున్నాను. ప్లస్ వచ్చే రోజుల్లో వాళ్ళకు దీనికి తగిన రివార్డ్స్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.